అందరికీ నమస్తే అన్న. ముందుగా రైతు సోదరులకు వ్యవసాయ పొలాలకు సంబంధించి ఇలాంటి డ్రోన్స్ మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అందరూ కొంటూ ఉంటారు. సో కొనిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు వీటికి సంబంధించి స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే సర్వీస్కి కానీ ఎటువంటి బాధ్యత లేకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ మన పులివెందులో శ్రీరామ డ్రోన్స్ అంటే వీటికి సంబంధించి మనోహర్ ఇక్కడే ఉన్నాడు. సో ఇది మన పులివెందులోని ముద్దునూరు రింగ్ రోడ్డుకు కరెక్ట్గా 100 మీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకు వీళ్ళ దగ్గర డ్రోన్స్ తీసుకుంటే కనుక సర్వీస్ అనేది లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తారు. సో వీటికి సంబంధించి సామాన్లకు మాత్రమే మీరు డబ్బులు కొనాల్సింది ఉంటుంది. సో మనం ఆల్రెడీ శ్రీరామ డ్రోన్స్కి సంబంధించి చాలా వీడియోలు పెట్టాము. సో మన వీడియో చూసి ఇక్కడ మన వాళ్ళు బెస్తవారిపల్లి నుంచి అశోకు, అలాగే అమ్మకపల్లి నుంచి 2 అన్నవాళ్ళు, అలాగే మోటింతలపల్లి నుంచి పులివెందుల్లో సో చాలా డ్రోన్స్ అయితే తీసుకున్నారు. మనవారు ఇక్కడ మొత్తం ఎన్ని డ్రోన్స్ తీసుకున్నారు? మన దగ్గర 36 డ్రోన్లు సేల్స్ అయినాయి. అంటే వీళ్ళందరూ తీసుకున్న వాళ్ళే. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మిగతా వాళ్ళు అంటే తెలంగాణలో తీసుకున్నారు, కొంతమంది వేరే దూరం నుంచి తీసుకున్నారు, వాళ్ళు రాలేక మన ఆన్లైన్ కూడా పంపించాం. సో మన లోకల్గా కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కూడా వినాయా? ఆంధ్ర తెలంగాణలో చాలా మంది తీసుకున్నారు. అందరికి పంపించారు. మీకు స్క్రీన్ పైన ఈ డ్రోన్స్ తీసుకున్న కొంతమంది రైతు నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్లు ఇస్తా. ఒకసారి మీరు కాల్ చేసి సర్వీస్ ఎలా ఉంది అంటే కాల్ చేసిన తర్వాత వీళ్ళు రెస్పాండ్ ఎలా అవుతున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చితే కనుక మన లొకేషన్లోకి వచ్చి వీళ్ళు వాటిని రిపేర్ చేస్తున్నారు లేదా కనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికైతే మన ముందర ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. దగ్గరగా మీ పేరునా? నా పేరు కులారెడ్డినా. ఓకే. అంటే డ్రోన్ మీరు ఎన్ని రోజుల కింద తీసుకున్నారన్నా? నేను తీసుకొని 1.5 years అయింది. ఓకే. అంటే డ్రోన్ తీసుకున్న తర్వాత చాలామంది ఏదైనా ఒక డ్రోన్ అమ్మిన తర్వాత సర్వీస్ విషయంలో కానీ ఇటువంటి స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ పట్టించుకోకుండా ఉంటారు, శనిగిలు తిని చేయగొడుకున్నట్లు. అట్లాగా మన మనోహర్ ఏమైనా చేసినారా? సర్వీస్ ఏమైనా అందిస్తున్నారు? ఏం లేదు, నేను డ్రోన్ తీసుకునే ముందే ఎంక్వైరీ చేసిన వేరే కంపెనీలు వాళ్ళు అందరూ. అక్కడ ట్రైనింగ్కి మళ్ళీ సపరేట్ ఛార్జెస్, డ్రోన్ తీసుకోవడం, డ్రోన్ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. మనోహర్ దగ్గర కాస్ట్ కొద్దిగా రీజనబుల్గా ఉంది, ప్లస్ ట్రైనింగ్ ఇచ్చాడు, లోకల్గా ఫీల్డ్ కూడా సపోర్ట్ చేసినాడు. అంటే మామూలుగా ఎక్కడన్నా కానీ ఒక డ్రోన్ తీసుకోవాలంటే కన్నా ఒక 3 months వాళ్ళు దగ్గర పెట్టుకొని మనకు ఆపరేటింగ్ నేర్పించారు, డబ్బులు కూడా తీసుకుంటారు. సో ఎటువంటి డబ్బులు లేకోకుండా మనకు డ్రోన్ ఆపరేటింగ్ నేర్పించి తక్కువ రేట్లోనే డ్రోన్ ఇచ్చి మళ్ళీ మనకు లోకల్గా కూడా మనోహర్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాము మనం. ఫస్ట్ మనోహరే మా ఏరియాలో రావడం. సో రైతులందరూ పరిచయం అంటారు. మనోహర్ అక్కడే ఇట్లా స్ప్రే చేయడం కాకుండా చుట్టూ తీసుకుంటారు కదా, వాళ్ళకి కూడా సపోర్ట్ కూడా చేసినామని చెప్పేసి అన్న చెప్తున్నారు. అన్న మీరు తీసుకున్నప్పటి నుంచి మీకు డ్రోన్ పెట్టిన డబ్బులు వచ్చిందా? 1 yearలో వచ్చింది అన్న. అంటే రిపేర్ వచ్చిన తర్వాత కానీ రిపేర్లు వస్తూ ఉంటాయి, ఇంకా ఛార్జెస్ మనకు మళ్ళీ వెహికల్ కావాలి, దానికి దీనికి అంతా ఒక 1 yearలో ఒక సీజన్లో వచ్చేసింది అన్న. అంటే మీరు ఈ డ్రోన్తో మీరు అరటికి కాకుండా ఏ పంటలకు స్ప్రే చేసినారు? మిరప, టమోటా మన ఏరియాలో ఎక్కువ. నేను మామిడి చెట్లకు కూడా కొట్టినా, మామూలుగా సపోటా, దానిమ్మ. సో ఇప్పుడు మొక్కజొన్న. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు ఏదన్నా ఒక పైరుకు మందు కొట్టాలంటే కన్నా కూలీలు దొరకడం చాలా కష్టం అయిపోయింది. సో ఇలాంటి డ్రోన్స్ తెచ్చుకోవడం వల్ల మనకు 10 బిందెలతో కొట్టాల్సినది దీంతో 1 బిందెనో కొట్టచ్చు, డైరెక్ట్ రా రూపంలో పడుతుంది. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోలు చేసినాను, అంటే మా తోటలో కూడా కొట్టించుకున్నాను. పంట కూడా మనకు దిగుబడి చాలా ఉంటుంది. అంటే మనం మనుషులతో కొట్టేదానికన్నా దీంతో కొట్టడం వల్ల సో మనకు టైము సేవ్ అవుతుంది, మందు సేవ్ అవుతుంది, మనకు అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మనకు మనోహర్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి డ్రోన్ ఫ్రీగా మీరు ఆపరేటింగ్ చేయించుకోవచ్చు. అంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది అన్న నేర్చుకునేదానికి? వీళ్ళు ఫీల్డ్కి తీసుకెళ్తారు, ఇంకా అది మనుషులను బట్టి ఉంటుంది. ఒకరికి 20 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది, 1 month పడుతుంది. అంటే మన టాలెంట్ బట్టి ఈయన ఫీల్డ్కే తీసుకెళ్ళి డైరెక్ట్ మనకు తోటల్లో కొట్టేటప్పుడే అక్కడ పక్కకి తీసుకెళ్ళి అక్కడే ట్రైనింగ్. అంటే నీళ్ళు ఎట్లా పోయాలా, దీన్ని అంటే మనం మ్యాపింగ్ ఎట్లా చేసుకోవాలి, మొత్తం మనం ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, తోటల దగ్గర ఎట్లా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయ్యి, ఇప్పుడు మేము డ్రోన్ తీసుకున్నాం కదా, పొలాల్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అక్కడికే వచ్చి సర్వీస్ చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. నెట్రా బ్రో, నీ పేరు బ్రో? వంశీ. ఏ ఊరు? మోటింతలపల్లి. ఓకే. అంటే మీరు డ్రోన్ తీసుకుని ఎన్ని రోజులు అయింది? 8 months అవుతుంది. ఓకే. అంటే ఎట్లుంది పనితనం, డ్రోన్ పనితనం? బాగుంది, 100% బాగుంది. ఓకే. అంటే ఇంతకుముందు మీరు మామూలుగా అంటే ఓన్గా అంటే మీ పొలానికి కొట్టడానికి తీసుకున్నారా, ఫీల్డ్లో రైతులు పిలిస్తే వెళ్ళడానికి తీసుకున్నారా? మామూలుగానే ఫీల్డ్ కోసమే తీసుకున్నాను. సొంతంగా కూడా మనకు యూజ్ అవుతుందని 2 ఉద్దేశాలతో, రైతులకు మనకు సొంతంగా 2 బాగా పని జరుగుతుందని ఉద్దేశంతో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రైతులు పిలుస్తారా మరి? పర్లేదు, బాగానే రెస్పాన్స్ ఉంది. అంటే రైతులు అలవాటు పడినారా? కొంతమంది మిర్చికి మనం దీంతో డ్రోన్తో మందు కొట్టాలంటే కన్నా
చెట్లన్నీ గాలికి ఊగుతాయి, పూత కాలిపోతుంది అంటూ ఉంటారు. అట్లా లేకుండా అలా ఏం లేదన్న, మనము హైట్ను కొద్దిగా మనం బట్టి అడ్జస్ట్ చేసుకొని పోతే 100% రిజల్ట్ ఉంది. పూత అలాంటివి ఏమీ రాలేదు, ఏమి ఉండదు అనమాట. మనోరు మనకు మిరపలో కానీ అరటిలో కానీ సపరేట్ ఇప్పుడు మిర్చికి సపరేట్, అరటికి సపరేట్ ఏమైనా ఉన్నాయి డ్రోన్స్ కానీ నాజిల్స్ కానీ? నాజిల్స్ ఉంటాయన్నా. ఇప్పుడు మనకు మిరపకు ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేది బాగా బెటర్గా యూజ్ అవుతుంది అన్న. మామూలుగా ఇంతకుముందు నార్మల్ నాజిల్స్ ఉండేవి, అవి అరటి మొక్కలకు కానీ మొక్కజొన్నకు కానీ ఇట్లా దానికి వాడేదాళ్ళం. ఇప్పుడు ప్రత్యేకంగా మన మిర్చికి మన సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ బాగా బ్రహ్మాండంగా వర్క్ అవుతాయి. ఎట్లా అంటే ఒక డ్రాప్ను 1000 రెట్లు ఎక్కువ చేస్తుంది. మన ఆకు మీద, మిరప ఆకు మీద డైరెక్ట్ ఒకే డ్రాపు ఇదే డోస్ మీద పడితే ఆకు కాలిపోతుంది. ఇది ఏమవుతుందంటే ఒక డ్రాప్ను ఒక 1000 రెట్లు ఎక్కువ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆకు మొత్తం బాగా కవర్ అయ్యి బాగా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. తక్కువ మైక్రో నాజిల్స్ పడతాయి అనమాట దీంతో. అంటే మీరు ఇప్పుడు మన ఏరియాలో డ్రోన్స్ అమ్మింటారు కదా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అందరూ ఒకే రేట్ తీసుకుంటారు రైతుకు మందు స్ప్రే చేయడం ఇట్లా? అందరూ ఒకటే రేట్. ఇంతకి ఇంత అని చెప్పేసి. అంటే దీనికి ఒకసారి బ్యాటరీ తీసి పెడితే దగ్గర 200-250 దాకా ఖర్చు వస్తుంది. దానికి తోడు వాళ్ళ వెహికల్ని బట్టి బైక్, కార్ అట్లా ఉంటాయి కదా, వాళ్ళ కో పైలట్స్ వాళ్ళకు శాలరీస్ ఇచ్చేటివి అన్నీ ఉంటాయి. దాని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఒక పర్ ట్యాంక్ 500 తీసుకుంటారు. 18 లీటర్ల ట్యాంక్ అయితే 500 తీసుకుంటున్నారు అన్న. ఓకే, థ్యాంక్ యూ. మీరు బ్రో రండి, మీ పేరు? అన్న ఓకే, అమ్మకపల్లి. మనోహర్ అన్న చాలా మంచిగా డ్రోన్ సేల్ చేస్తుండో, ఫీల్డ్ కూడా బాగా చూపిస్తుండో, ఎక్కడ ఉన్నా కూడా ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఏమి అలాంటి ప్రాబ్లం లేదు. నమ్మకంగా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు. మిరపకు కానీ, అరటికి కానీ, టమోటాకు కానీ, ఎనీ పంటకి ఏ పంటకైనా స్ప్రే చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు, దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. రైతు మనకు కస్టమర్ కావాలన్నా ఎంటర్ చేసుకోవాలన్నా కూడా మనం వెంటనే పోవచ్చు, రెస్పాండ్ కావచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఎవరైనా రైతులు డ్రోన్ తీసుకోవాలనుకుంటారు, మనోహర్ దగ్గర తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా అన్న, ట్రస్ట్గా నమ్మి తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదనుకో, వెంటనే రెస్పాండ్ ఫోన్ చేస్తేనే మనం వెంటనే రెస్పాండ్, ఒక్క కాల్కి రెస్పాండ్ అవుతారు. అన్న నేను ఉన్నాను, మీరు వచ్చేసేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానని నమ్మకం ట్రస్ట్ ఇస్తున్నాడు. ఓకే, మనకు లోకల్గా ఇంత నమ్మకం ఇస్తారు, బేటోళ్ళకు కూడా ఉంటుంది మనోహర్ ఇంత నమ్మకం? ఖచ్చితంగా అన్న, కంపల్సరీ. ఇప్పుడు తెలంగాణ అంటారు, తెలంగాణలో ఏదైనా రిపేర్ వచ్చింది మీరు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. సో మీరు ఎటువంటి అపోహ లేకోకుండా మన పులివెందులో ఇట్లాంటి డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా కదా, ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి. సో మనం మామూలుగా యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అశోక్. మనం రీసెంట్గా బెస్తవారిపల్లిలో అశోక్ మిర్చి తోటలో ఒక వీడియో చేసినాం మనము. అశోక్ కనపడుతున్నాం అశోక్ వీడియోలో? కనపడాలి. ఓకే, చెప్పు అశోక్, నువ్వు ఎన్ని రోజులు అయింది తీసుకొని? నేను 1 year అయిందన్నయ్య. అంటే ఎట్లుంది డ్రోన్ పనితనం? అంటే కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు వచ్చేసాలని చెప్పి ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా మీరు తీసుకున్న డ్రోన్ పనితనం ఎట్లుంది? డ్రోన్ పనితనం బాగుంది. దీంతోపాటు ఏ డ్రోన్ అయితే మన ఏరియాలో వర్కౌట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. క్యాజువల్ ఏంటంటే ఎవరైనా సరే బెనిఫిట్ కోసం ఆలోచిస్తారు. పెద్ద డ్రోన్ మన ఎత్తున పెట్టించాలి, దాన్ని ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. బట్ అది కాదు, ఆ డ్రోన్లు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. మన ఏరియా అంతా XA8 అనే డ్రోన్ మంచిగా యూజ్ అవుతుంది. మన ఏరియా మొత్తం అంతా ఉండేవి కూడా ఇవే. ఇతని దగ్గర తీసుకుంటే కూడా మ్యాక్సిమం సేల్స్ అయినట్టు అయ్యే నాకు తెలిసిన ప్రకారం. బట్ ఇది ఎక్కువ యూజ్ అవుతుంది, అది చెప్పాడు. సెకండ్ వచ్చేసి మనకు ఇతని దగ్గర నాకు బెనిఫిట్ ఏందనిపించిందంటే, డ్రోన్ నేర్పించడంతో పాటు ఏదైతే మనకు మినిమం ప్రాబ్లమ్స్ వస్తుంటాయో, ఈ రెక్కలు కావచ్చు, వైర్లు కావచ్చు, మేజర్ ప్రాబ్లమ్స్, మన బైక్ ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ మనం చేసుకోగలమో ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు తోటకాడ ఏదైనా ప్రాబ్లం అయినా అతను ఫోన్లోనే చెప్పి మనం చేపించే అంత టాలెంట్ అతని దగ్గర ఉంది. మనం కూడా నేర్చుకోవచ్చు, వీడియో కాల్ చేసి చెప్పినా కూడా చేయగలవు, చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు. అది కొంచెం కష్టమేం కాదు, ఎందుకంటే అతను చెప్పే విధానంలో ఉంటుంది. బట్ అతను ఎందుకంటే ఈజీగా 10 days 20 days అతని చుట్టూ తిప్పుకుంటాడు. కావాల్సిన డ్రోన్ 20 days టైం పెడతాడు. అది ఎందుకు పెడతాడు అనేది మనకు అర్థం కాదు అప్పటికి. అతను ఎందుకంటే దాంట్లో మనకు మాన్యువల్గా నేర్పిస్తున్నాడు. బట్ మనం ఏంటంటే తొందరపడతాం. బట్ అతను నేర్పించి మనకు మన చేతిలో డ్రోన్ ఇస్తున్నాడు. బట్ ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ బాగుపడతాం అనమాట. అంటే మీకు నేర్పించిన దానికి డబ్బులు ఏం తీసుకోలేదు? డబ్బులు ఏం లేదన్న, ఫ్రీగా తీసుకున్నాడు. మనకు డ్రోన్ కాస్ట్కి అయితే డ్రోన్ కాస్ట్ తీసుకుంటున్నాడు, నాకైతే ఫ్రీగా నేర్పించాడు. బట్ అందరికీ ఫ్రీగా నేర్పిస్తున్నాడు. బట్ డ్రోన్ అనేది నీట్గా నేర్పించేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ చిన్న ఏదైనా ఇప్పుడు వైర్లో చెట్లు తగిలినప్పుడు మనంతటికి మనం చేసుకునే విధంగా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకు కావాల్సింది మెయిన్ అదే. ఇప్పుడు ఏరే సాట మనం డ్రోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో నేను డ్రోన్ తీసుకున్నాను అనుకో, నాకు పలానా సాట ప్రాబ్లం ఇస్తే నాకు ఫోన్ చేసి ఏమంటాడు, డ్రోన్ ఇటు తీసుకురా, నేను రిపేర్ చేపిస్తా అంటాడు. నేను ఇటు నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయేది, పోయే ఒక రోజు పడుతుంది. వెహికల్ కావాలి, దాంతోపాటు ఓ రోజు మరసంగా 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. అంతవరకు ఇక్కడ ఫీల్డ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఫీల్డ్ ఎట్లుంటుంది అంటే వితిన్స్ ఒక 3 days 4 days మాత్రమే ఉంటుంది. మళ్ళీ డిలే అయిపోతుంది. ఎందుకంటే వాన పడిన మరుసటి రోజు నుంచి 2-3 రోజులు మాత్రం ఉంటుంది. ఆ 2-3 రోజుల్లో మనం కవర్ చేసుకోగలిగితే మనకు 10 రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ 2-3 రోజులు డిలే అయిపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. అదే ఇతను ఏంటంటే మనకు లోకల్లో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం మెటీరియల్స్ అన్ని ఇతని దగ్గర అందుబాటులో ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్లీ కాలింగ్లో మనకు రెస్పాన్స్ అవుతున్నాడు. అందువల్ల ఇతని దగ్గర తీసుకోవడం జరిగింది. బట్ అది తీసుకోవడం కనుక మీ దగ్గర వీడియో చూసి తీసుకున్నా. బట్ మీరు వీడియో చూడడం మీ దగ్గర వీడియో చూడడం వల్ల తీసుకున్నాను. బట్ ఇప్పటికైతే హ్యాపీ.
నాకు డబ్బులు కూడా వచ్చేసింది ఆల్రెడీ డ్రోన్ డబ్బులు. బట్ ఇప్పుడు వచ్చేదంతా ఇంకా కొంచెం ప్లస్ పాయింట్లకి. ఓకే, అశోక్ మాలో డ్రోన్ ఆపరేటర్ కాకుండా రైతు కూడా దీనికి మిర్చి ఉంది, ఇప్పుడు అరటి కూడా ఉంది కదా అశోక్? అరటి, మిర్చి, ఉల్లి, టమోటా అన్ని నెలలకు డ్రోన్ తిని కొడతా ఉన్నావు. ప్రతి ఒక్క పంటకు డ్రోన్తో, ఒక గడ్డి మందు తప్ప ఒక గడ్డి మందు ఒక్కటి డ్రోన్ యూజ్ చేయను. ప్రతి ఒక్కటి మొత్తం డ్రోన్తోనే స్ప్రే చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, మాలో కొంతమంది కొన్ని పంటలకు డ్రోన్తో మందు కొట్టిరు, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి మీకు ఆలోచన లేకుండా డ్రోన్ తీసుకోవాలనుకునే కాల్ చేయండి, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు. లేదు మీరు మందు స్ప్రే చేయించుకోవాలనుకున్నా కూడా కాల్ చేయండి. మన తమ్ముని పేరు వచ్చేసి మహేంద్ర అంట, పులివెందలే. కానీ మహేంద్ర చాలా రోజుల కిందట గుంటూరులో డ్రోన్ తెచ్చుకున్నాడంట. మహేంద్ర, నీకు డ్రోన్ ఏదన్నా కానీ ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా సర్వీస్ విషయంలో గుంటూరుకి వెళ్తావా? లేదన్నా, మనకు దగ్గరలో అన్న ఉన్నాడు కాబట్టి అన్న దగ్గరికి వచ్చి ఏమైనా స్పేర్స్ అంతా ఆర్డర్ పెట్టుకోవడం, మనకి ఏదన్నా తెలియని విషయాలు అడగడం. అన్న కొత్తలో కొద్దిగా ఫీల్డ్లో కూడా మనకు బాగా సపోర్ట్ చేసినాడు అనమాట. మనం డ్రోన్ తెచ్చుకోవడం కాదన్నా, దాని మన మెయింటెనెన్స్ కూడా మనకు అవసరం కదా. ఇప్పుడు మనం ఏముంది, 1,00,000 ఆటో ఇటో పెడతాం, దాన్ని ఏముంది, మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం కూడా మనకు చాలా అవసరం. కాబట్టి మనం డ్రోన్ కొన్న తర్వాత కూడా దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలగాల. ప్రతి నెల మనకి ఏది పోయినా సరే మనకు ఒక నమ్మకమైన వ్యక్తి ఉండాలన్నమాట. మనకి స్పేర్ పార్ట్స్లో కూడా దాని గ్రేడ్లు ఉంటాయన్న, ఏబిసి అని. మనకు దాంట్లో బెస్ట్ పార్ట్స్ తీసుకొచ్చుకుంటే మనం కొద్దిగా బాగుంటుంది, మన డ్రోన్ కూడా కొద్దిగా బాగా రన్ అవుతుంది అనమాట. మనకి ఎవరో తెలియని దగ్గర ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్లు వస్తుంటాయి, తెచ్చుకోవడం ద్వారా మనకి ఆ నమ్మకం ఉండదు కదన్నా. అన్న మనకు పక్కనే ఉంటాడు పులివెందుల్లో, 100 కిలోమీటర్ల చుట్టూ ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఏంది డ్రోన్ తెచ్చినావో, ఏంది సంగతి, అది ఇదని. మనకు నమ్మకంగా ఉంటుంది, ధైర్యం కూడా ఉంటుంది అన్న. మనకు దగ్గరలో ఉండే డ్రోన్ ప్రిపేర్ చేస్తే డ్రోన్ కొనుక్కోవడంలో బాగా బెస్ట్ ఉంటుంది అన్న. సో మనకి ఎప్పుడు 24 అవర్స్ మనకు మనోహర్ అందుబాటులో ఉంటాడు. వీళ్ళ షాప్ వచ్చేసి ముద్దునూరు రింగ్ రోడ్ నుంచి కరెక్ట్గా 100 మీటర్స్ దూరంలో ఇక్కడ వీళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఓకేనా? సో డ్రోన్ కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే మనోహర్, థ్యాంక్ యూ. ఇది మన పులివెందులకు ఇంత మంచి డ్రోన్స్ అందుబాటులోకి తెచ్చి అందరికీ అందుబాటులో ఉంటున్న మనోహర్ కూడా రైతుల తరపున, నా తరపున కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇలాంటి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. పులివెందుల హరి, థ్యాంక్ యూ, బై బై. జై రైతు బిడ్డ.